కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు అన్యాయం జరిగింది. ప్రత్యేక దక్షిణ భారతదేశ ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. పాకిస్తాన్ జాతిపిత జిన్నాలాగా సురేష్ మాట్లాడుతున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్. కర్ణాటకను అసలు పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం అన్యాయాల్ని కొనసాగిస్తే త్వరలో ప్రత్యేక దక్షిణ భారతదేశ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని సురేష్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బడ్జెట్ పేరుతో ఆర్థిక మంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని మండిపడ్డారు సురేష్. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. జీఎస్టీతో సహా పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ಇವತ್ತು ನಮ್ಮ ಬೇಡಿಕೆ ಏನಿದೆ ಜಿಎಸ್ಟಿ ಮತ್ತು ನಮ್ಮ ರಾಜ್ಯದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಕಸ್ಟಮ್ಸ್ ಇರಬಹುದು, ಡೈರೆಕ್ಟ್ ಟ್ಯಾಕ್ಸಸ್ ಏನು ಬರ್ತಾ ಇದೆ, ಇನ್ಕಮ್ ಟ್ಯಾಕ್ಸ್, ಅದರ ಪಾಲನ್ನ ಸರಿಯಾಗಿ ನಮಗೆ ಕೊಡಬೇಕಾಗಿದೆ. ಇವತ್ತು ವಿಶೇಷವಾಗಿ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಬಹಳಷ್ಟು ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಹಂತದಲ್ಲೂ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಒಟ್ಟಾರೆ ನಮ್ಮ ಪಾಲ್ ಏನ್ ಸಿಗಬೇಕಾಗಿದೆ ಅಭಿವೃದ್ಧಿಯ ಹಣ, ಇವತ್ತು ಅಭಿವೃದ್ಧಿಯ ಹಣ ಉತ್ತರ ಭಾರತದ ಕಡೆ ಎತ್ಕೊಂಡೋಗಿ ಹಂಚ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ನಮಗೆ ಎಲ್ಲ ವಿಚಾರಗಳಲ್ಲೂ ಕೂಡ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ. ನಾವು ಅದನ್ನ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿಸಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಬೇಡಿಕೆಯನ್ನ ಇಡಬೇಕಾದಂತ ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಹಿಂದಿ ప్రదేశదವರು ನಮ್ಮ ಮೇಲೆ ಹೇರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. కర్ణాటక నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న కేంద్రం రాష్ట్రానికి మాత్రం నిధులివ్వడం లేదన్నారు సురేష్. అయితే సురేష్ వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీలు తప్పుపడుతున్నారు. సీనియర్ ఎంపీగా ఉన్న సురేష్ పాకిస్తాన్ జాతిపిత జిన్నాలాగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. A very senior MP from the Congress in Karnataka, while commenting on the budget, has aspired for a separate southern India, which is again not a new argument. Most of the Congress party's allies, including the DMK, have been speaking this separatist line for a long time. He says that the devolution of funds from the central government to southern states, especially Karnataka, is partial, Karnataka is being discriminated, and on this ground has made an argument for a separate nation, and his comments reek of a Jinnah-style separatism. బెంగళూరుకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే సురేష్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు. తన సోదరుడు కర్ణాటకకు నిధులు రాలేదన్న ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు డీకే శివకుమార్.